హలో, ఈరోజు అయితే నేను వేగా స్మార్ట్ వన్ సిరీస్ S2 ట్రిమ్ అయితే పర్చేజ్ చేశాను. ఇందులో మనకి యూజెస్ ఏంటి, దీని యాక్సెసరీస్ ఏంటి, దీని రివ్యూ ఏంటి తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి మనకు స్మార్ట్ మెమరీ ఫంక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. 40 లెన్స్ సెట్టింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 160 రన్ టైమ్ అయితే అవైలబుల్గా ఉంది. IP-X7 వాటర్ ప్రూఫ్ అయితే ఉంది. 5 మినిట్స్ ఛార్జ్ చేస్తే 10 మినిట్స్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ట్రావెల్ లాక్ కూడా ఉంది. అండ్ ఇండికేటర్స్ కూడా అవైలబుల్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో స్పీడ్ సెట్టింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 3 స్పీడ్ సెట్టింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎకో, అండ్ నెక్స్ట్ ప్రో, అండ్ ది నెక్స్ట్ మ్యాక్స్. సో ఇందులో వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే కావండి, ఇందులో టైటానియం బ్లేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు మన ప్రోడక్ట్స్ ఎలా ఉంటుంది, దీని బిల్డ్ క్వాంటిటీ ఏందో చూద్దాం. ఓపెన్ చేస్తుంటే ఇది అయితే యాక్చువల్ కాస్ట్ 1500 వరకు ఉంటుందండి. నేను బిగ్ బిలియన్ డేస్లో అమెజాన్లో నేను ఇది జస్ట్ 700 పర్చేస్ చేశాను. సో ఇలా బాక్స్ అయితే ఇలా ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు యాక్సెసరీస్ కానీ ఇవన్నీ ప్రోడక్ట్ కానీ ఇలా వస్తుంది. సో ముందుగా యాక్సెసరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనం 40 లెన్స్ సెట్టింగ్స్ మనం సెట్ చేసుకోవడానికి యాక్సెసరీస్ ఇవి 2 ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రష్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆయిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ Type-C USB పోర్ట్ అయితే మనకు Type-C అయితే కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ తర్వాత మనం ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుందండి. ప్రోడక్ట్ చూడడానికైతే సాలిడ్గా ఉంది, పాష్ ఉంది, అంటే నీట్నెస్ ప్యాషన్ ఎవరైతే చూడడానికైతే బాగుంది. బట్ దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ప్లాస్టిక్ అండి, మరి అంత బిల్డ్ క్వాలిటీ అయితే నాకు అనిపించలేదు. ఓకే గుడ్, కింద పడితే మాత్రం ఈ ఎడ్జెస్ అనేది డ్యామేజ్ అయ్యే అయితే అవకాశం ఉంది. సో బిల్డ్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో. ఇదైతే ఇలా చూడడానికి అయితే చాలా బాగానే అనిపిస్తుంది. జస్ట్ హైట్ వచ్చేసి జస్ట్ మన హ్యాండ్ కంటే కొద్దిగా చిన్నగానే ఉంది. సో దీని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చేసి ఇందులో ఎకో ప్రో స్మార్ట్, ఇందులో 3 మోడ్స్ ఉంటాయి. ఎకో, ప్రో, మ్యాక్స్. ఫస్ట్ వచ్చేసి ఎకో, అండ్ ప్రో, అండ్ మ్యాక్స్. సో మ్యాక్స్లో అయితే చాలా స్పీడే తిరుగుతుంది. మనకు 70% వరకు అయితే బ్యాటరీ ఛార్జింగ్ అయితే వీళ్ళు ఇస్తారు. ఇక్కడ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు, ట్రావెల్ లాక్ అయితే ప్రొవైడ్ చేశారు, ఆయిల్ అండ్ బ్యాటరీ. సో బ్యాటరీ ఇక్కడ చూసి మనం నార్మల్గా అయితే 1 అవర్ 2 అవర్స్ పెడితే సరిపోతుందండి. బిల్డ్ క్వాలిటీకి వచ్చేసి కూడా బాగానే ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఇచ్చిన ఈ రబ్బర్ అయితే ఎలా ఉందంటే పట్టుకోవడానికి చాలా అవైలబుల్గా ఉంది. మనకు ఓకే, పట్టుకోవడానికి బాగానే ఉంది. చూస్తుంటే ట్రిమ్ అయితే చాలా బాగానే ఉంది. ఇక్కడ చూసిన అయితే టైటానియం బ్లేడ్స్. సో ఇవి స్టీల్ ఏవైతే మనకు నార్మల్లో ఎంఐలో ప్రొవైడ్ చేసారో అది కాదండి, ఇది టైటానియం బ్లేడ్స్ ఇవి. సో కంపేరింగ్ టు అదర్ ట్రిమ్మర్స్ ఇదైతే చూడడానికైతే కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది. ఇది హైట్ కూడా నార్మల్గా ఉంది. సో చూడడానికైతే బాగుంది. సో అండ్ ఇంకా ఒక్కటి ఏంటంటే కింద పడితే మాత్రం ఎడ్జెస్ అయితే డ్యామేజ్ అవుతాయి. సో చూడడానికి బిల్డ్ క్వాలిటీ ఇలా ఉంటుంది. సో Type-C మోడ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ ట్రిమ్ చేసుకున్నాను. ఓకే, బెటర్, మనమైతే పర్చేస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మనం ఏమైనా ఒకవేళ ఇది సరిగా రన్ కాకపోతే, జస్ట్ ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే, ఇలా మనం ఏమైనా బ్రష్ ఇట్లా దీన్ని క్లీన్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో చూడడం తర్వాత ఇక్కడ మనం బ్రష్, వాళ్ళు ప్రొవైడ్ చేసిన బ్రష్ తోటి మనకి డస్ట్ ఏమైనా ఉంటే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఆయిల్ కూడా పోసుకోవచ్చు. సో మళ్ళీ ఇది పెట్టాలనుకుంటే జస్ట్ ఇలా టువర్డ్స్లో జస్ట్ ఇలా చూసుకొని, ఇది ఆల్రెడీ క్వాలిటీ అనేది బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్లో ఉంది కాబట్టి కొద్దిగా చూసుకొని మనం పెట్టాలి. ఎలా పడితే అలా పెడితే ఇది పగిలిపోతుంది. ఓకే, పట్టేసింది. ఓకే, సో మన ఇదైతే ఎకో ప్రో మ్యాక్స్ అయితే 3 మోడ్స్ అయితే ఉన్నాయి. క్వాలిటీ అయితే ఓకే, క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో చూడడానికి అయితే అంతా ఓకే, నాకైతే ఓకే అనిపించింది. నేను అందుకే తక్కువగా వస్తుంది కదా అని ఒక పర్చేజ్ చేసి రివ్యూ చేద్దామని కొన్నాను. సో చూడడానికి అయితే చూడండి, ఇక్కడ అయితే మనకు 40 లెన్స్ ఎడ్జెస్ ఏవైతే సెట్ చేసుకోవాలనుకుంటున్నామో అవి సెట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఇవి 40 లెన్స్ సెట్ చేసుకునేటప్పుడు ఇక్కడ స్టెప్స్ అనేవి మనకు అంతగా అబ్జర్వ్ చేయలేము. మనం ఎప్పుడైతే వాళ్ళు ప్రొవైడ్ చేసిన యాక్సెసరీస్ ఇక్కడ మనం ఇక్కడ పెట్టి ఇక్కడ చూసుకుంటామో అప్పుడే మనకు అవైలబుల్ అర్థమవుతుంది. సో 40 లెన్స్ సెట్టింగ్స్ ఏమైనా అవైలబుల్ చేసుకోవచ్చు. నాకు ఇది ఒకటి కొద్దిగా చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. బిల్డ్ క్వాలిటీకి వచ్చేవరకు అయితే కొద్దిగా ప్లాస్టిక్గా ఉంది. మనం ఇలా అంటే మాత్రం కొద్దిగా సౌండ్ అనేది ఏదో అన్నెసెసరీగా సౌండ్ అయితే వస్తుంది ఇలా చూడడానికి అయితే. సో బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే. ఈ బడ్జెట్కి అయితే బిల్డ్ క్వాలిటీ నేనైతే 700 కొన్నాను. బిల్డ్ క్వాలిటీ ఆ మాత్రం ఓకే అనిపించింది. మరీ 1500 కంటే ఆలోచించాల్సిందే. ఓకే, ఇదైతే టైటానియం బ్లేడ్స్ అండి. ఓకే, ఇవి పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది యాక్చువల్లీ టైటానియం బ్లేడ్స్లో. స్టెయిన్లెస్ స్టీల్లో ఏముందంటే జస్ట్ మన
బియర్డ్కి మనకి ఎక్కడైతే చర్మ స్కిన్కి కొద్దిగా ఎఫెక్టెడ్గా ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ అయితే, ఇది టైటానియం బిట్ చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళు కొన్ని యూజర్స్ థింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే స్మార్ట్ మెమరీ ఫంక్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను. 3 యూనిక్ స్పీడ్ సెట్టింగ్, ఇందులో మనకు స్పీడ్ సెట్టింగ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తుంది, మీకు చెప్పాను. స్కిన్ ఫ్రెండ్లీ, ఇది మనం ట్రిమ్ చేసుకున్నప్పుడు స్కిన్కి అయితే ఎలాంటి ఎఫెక్ట్ అనేది నాకు అనిపించలేదు, మామూలుగా అయితే ఉండదు. ఇండికేటర్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 5 మినిట్స్ ఛార్జ్ చేసుకుని 10 మినిట్స్ వరకు ఇది రన్ టైం ఉంటుంది. 2 కాంబో అటాచ్మెంట్ విత్ 40 లెన్స్. ఏవైతే వాళ్ళు 2 కాంబో అవైతే ప్రొవైడ్ చేశారో యాక్సెసరీస్, ఇందులో 40 లెన్స్ వరకు మనం అటాచ్ చేసుకోవచ్చు అండి, అంటే ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ టైం 90 మినిట్స్ మనం ఛార్జ్ చేసే రన్ టైం 160 మినిట్స్ వరకు ప్రొవైడ్ చేశారండి. చాలా బాగా అనిపించింది నాకు, అందుకే నేను 160 మినిట్స్ వరకు ప్రొవైడ్ చేశారు కాబట్టి నేను పర్చేస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫ్లో IPX7 వాటర్ ప్రూఫ్ అయితే ఉంది. ఇది చాలా ఓకే, దీన్ని మనం కావాలనుకుంటే ఇక్కడ వాష్ చేసుకోవచ్చు. అండ్ ది నెక్స్ట్ వచ్చేసి టైప్ సి USB ఛార్జింగ్ పోర్ట్. నాకు టైప్ సి అనేది చాలా బాగా అనిపించింది. మొబైల్స్లో ఇప్పుడు అన్ని టైప్ సి వస్తున్నాయి కాబట్టి. అండ్ ఇందులో వచ్చేసి కార్డ్ అండ్ కార్డ్లెస్ యూజ్ కూడా ఉంది. అండ్ 800 mAh బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్పుట్ అయితే 5 volts నుంచి అయితే ఇన్పుట్ తీసుకుంటుంది. 1 year వారంటీ వరకు ఉంది. సో చూడడానికి అయితే ఓకే, మనం పర్చేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదండి ఈరోజు మనం పర్చేజ్ చేసిన ఈ వేగా S2 స్మార్ట్ 1 సిరీస్. ఇందులో అయితే 2 సిరీస్ ఉన్నాయి, వేగా S2 స్మార్ట్ 1 S1 అండ్ S2. S1లో వచ్చేసి మనం 90 మినిట్స్ వరకు, అప్రాక్సిమేట్ 120 మినిట్స్ వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది మనకు రన్ టైం అయితే. సో నేనైతే 160 అయితే, S2లో 160 వరకు ఉంటుంది. నేనైతే S2 పర్చేస్ చేశాను, ఎందుకంటే నార్మల్గా అయితే మనం వాడిన 1 year వరకు ఆ 160 మినిట్స్ అనేది 150 వరకు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి 120 మినిట్స్ పర్చేస్ చేస్తే మనకు అది 110 అలా తగ్గే అవకాశం ఉంటుందని 160 ఏదైతే 160 S2 అయితే ప్రొవైడ్ చేస్తున్నావో అది నేను పర్చేస్ చేశాను. సో చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది, బట్ టేక్ కేర్ తీసుకోవాలి. ఎడ్జెస్లో మనకైతే కాస్త డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది అనిపించింది. ఇదండి ఈరోజు లుక్. ఓకే అండి, థ్యాంక్ యూ. మా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.